మోవాబు కొండలపై మృదువైన ఉదయకాంతి విస్తరిస్తుండగా రూతు తన అత్త నయోమీతో పాటు నెమ్మదిగా నడుస్తోంది. గాలి మెల్లగా వీచుతోంది. వారి వస్త్రాలు కదులుతుంటాయి. నయోమీ ఆగుతుంది. ఆమె స్వరం అలసిపోయింది. ఆమె హృదయం నష్టంతో నిండిపోయింది. రూతు, నీ జీవితం తిరిగి మొదలుపెట్టు అని ఆమె మెల్లగా అంటుంది. కాని రూతు ఆగిపోతుంది. ఆమె కళ్లలో భయం లేదు, కేవలం నిశ్చలమైన ధైర్యం మాత్రమే. ఆమె మెల్లగా మాట్లాడుతుంది, అచంచలమైన ప్రేమతో. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. మీ ప్రజలే నా ప్రజలు, మీ దేవుడే నా దేవుడు. ఆ క్షణంలో గాలి కూడా నిశ్శబ్దమవుతుంది. వారు బెత్లెహేము వైపు ప్రయాణం కొనసాగిస్తారు. వంకర దారుల వెంట, ఆలివ్ చెట్ల నీడలో ఆకాశం విశాలంగా కనిపిస్తోంది. బార్లీ పంట కోత మొదలవుతుంది. బంగారు రంగు పొలాలు సూర్యకాంతిలో ఊగుతుంటాయి. నయోమికి మాత్రం తాను తన స్వస్థలంలోనే పరాయిలా అనిపిస్తుంది. కాని రూతు హృదయంలో చిన్న ఆశ మేల్కొంటుంది. ప్రతి ఉదయం రూతు పొలాల్లోకి వెళ్తుంది. మిగిలిపోయిన ధాన్యాన్ని నిశ్శబ్దంగా, సహనంతో, వినయంతో ఏరుకుంటుంది. దూరం నుంచి బోవాజు ఆమెను గమనిస్తాడు. ఆయన చూపులో దయ ఉంది. ఆమె విశ్వాసం ఆయన హృదయాన్ని కదిలిస్తుంది. ఆమెను కాపాడండి, ఆమె కోసం మరింత ధాన్యం వదిలేయండి అని ఆయన మృదువుగా అంటాడు. రూతుపై దయ మృదువైన వర్షంలా కురుస్తుంది. సాయంత్రం వేళ ఆమె ధాన్యంతో నిండిన చేతులతో ఇంటికి వస్తుంది. నూనె దీపాలు వెలుగుతాయి. నయోమి హృదయంలో నిద్రపోయిన ఆశ మేల్కొంటుంది. రోజులు గడుస్తాయి. కాలం ముందుకు సాగుతుంది. ఒక ప్రేమ పెరుగుతుంది, నెమ్మదిగా, నిశ్శబ్దంగా. ఒక రాత్రి నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద రూతు ధాన్యపు మైదానానికి వెళుతుంది. బోవాజు మేల్కొంటాడు. భయంతో కాదు, గౌరవంతో. భయపడకు అని ఆయనంటాడు. న్యాయం చేయాల్సినదే చేస్తాను. కాలం వచ్చినప్పుడు బోవాజు రూతును ఎన్నుకొంటాడు. బాధ్యతగా కాదు, ప్రేమగా. రూతు తన కుమారుడు ఒబేదును పాత చెట్టు నీడలో ఎత్తుకుంటుంది. పక్కన నయోమి మృదువుగా నవ్వుతుంది. ఆకులు గాలికి కదులుతాయి. బంగారు పొలాలు మెరిసిపోతాయి. ఇది ఒక ప్రేమ కథ. విశ్వాసంతో, దయతో, నిశ్శబ్దంగా చరిత్రను మార్చిన ప్రేమ. తన కుమారుడు ఒబేదును ఒక పాత చెట్టు నీడలో ఎత్తుకుంటుంది. నయోమి ఆమె పక్కన కూర్చుంటుంది. మృదువుగా నవ్వుతుంది. ఆకులు గాలికి కదులుతాయి. సూర్యాస్తమయంలో బంగారు పొలాలు మెరిసిపోతాయి. ఇది ఒక ప్రేమ కథ. నమ్మకంపై నిర్మితమైన ప్రేమ, దయపై నిలిచిన ప్రేమ, గట్టిగా కాకపోయినా చరిత్రను మార్చగలిగిన ప్రేమ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయం